నేను ఎలా గెలిచానో నాకు తెలీదు. కానీ ఏం జరిగినా డ్రాంజర్ ఇప్పుడు నా నియంత్రణలో ఉంది. కాబట్టి కాయ్, ఇప్పుడు నేను నువ్వుగా మారకుండా ఎవ్వరూ ఆపలేరు. హ్మ్. ఒరేయ్ ఆగరా, నాకు కొన్ని ప్రశ్నలున్నాయి మరియు వాటికి సమాధానాలు కావాలి. ముందుగా, మీరు మా బిగ్ బీస్ని ఎందుకు పట్టుకున్నారు? రెండవది, మీరు పనిచేసే వ్యక్తి ఎవరు? తను బోరిస్. బోరిస్? అసలు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఓ కాయ్, నీకు నువ్వు అన్ని విషయాలు తెలుసు అనుకుంటావు కదా, కానీ నీకు అసలు ఏమీ తెలీదు. నేను మీ బిగ్ బీస్ట్లను మాత్రమే తీసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను కూడా చంపాలనుకుంటున్నాను. ఏమంటావు? కానీ నువ్వు నోరు మూసుకొని ఉంటే నిన్ను చంపాల్సిన పనే లేదు. ఏదేమైనా కానీ నువ్వు ఆ బోరిస్ గురించి నాకు చెప్తున్నావు కదా, అసలు ఆ బోరిస్ ఎవరో నాకు తెలియదు. మరియు నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు. అయితే విను, థండర్ నన్ను ఇక్కడికి పంపాడు. థండరా? థండర్ ఎవరు? తను మిమ్మల్ని ఎందుకు పంపించాడు? మీ బిగ్ బీస్ట్లను పట్టుకోవడానికి. అతను ఏమంటున్నాడంటే ఈ బిగ్ బీస్ట్ల సహాయంతో నన్ను మనిషిగా మార్చగలడంట. అలాగే నాకు అతనిపై నమ్మకం ఉంది. సరే కాయ్, ఇక నువ్వు సిద్ధమేనా? ఇదేమైనా జోక్గా ఉందా? ఓ, కాబట్టి నువ్వు మెషీనా? మరియు ఆ వ్యక్తి థండర్ లేదా అతని పేరు ఏదైనా, అతను మిమ్మల్ని మనిషిగా మార్చగలనని చెప్పాడా ఈ 4 బిగ్ బీస్ట్ల సహాయంతో? సరే, మీరు రూపాంతరం చెందగలరని కాసేపు ఒప్పుకుందాం. థండర్ మిమ్మల్ని ఎందుకు మనుషులుగా మారుస్తున్నాడు? తనతో పాటు ఆడాలనుకుంటున్నాడా? నేను మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, థండర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నువ్వు 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 అబద్ధం చెప్తున్నావు. మరియు అతను మీ నుండి తన పనిని పూర్తి చేసుకొని అతను మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు. ఆ తర్వాత మనిషిగా మారడం గురించి నాకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా మానవ వ్యర్థాలుగా రూపాంతరం చెందుతారు. చాలు, నీకు అన్నీ తెలుసని అనుకుంటున్నావా? కానీ అసలు అలాంటిదేమీ లేదు. నువ్వు చెప్పేవన్నీ అర్థం లేని మాటలు. అలాగే నువ్వు వాటి వల్ల ఈరోజు చనిపోతావు. కానీ అది నిజం. నేను చెప్తున్నాను కదా, నీ అర్థం లేని మాటలను ఆపు. నా నోరు మూయించాలా? కానీ నేను చెప్పేదంతా నిజం. ఇంకా ఇవన్నీ నేను గ్యారంటీతో చెప్పగలను, ఎందుకంటే ఇది ఇప్పటికే మరొకరితో జరిగింది. చాలు, నీ అర్థం లేని మాటలను ఆపమని చెప్తున్నాను కదా. నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు. అటాక్! ఏంటి? ఎవరది? ఇప్పుడు మన మధ్య ఎవరు వచ్చారు?
షూ, అతను ఎక్కడికి వెళ్ళాడు? హే వాల్ట్, లూయి ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. సరే, వెళ్దాం. ఏంటి? కానీ ఎలా వచ్చాడు? రే, కాయ్, ఎలా ఉన్నావు? హే కాయ్. టైసన్, మ్యాక్స్,